నమస్తే వెల్కమ్ టు మై సింప్లీ ఫ్యాషన్। ఈ వీడియోలో నేను నా జ్యువెలరీస్ చూపించబోతున్నానండి। జ్యువెలరీ అంటే గోల్డ్ జ్యువెలరీ కాదు, రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ। మీకు ఇది చూస్తుంటే తక్కువగా అనిపించవచ్చు, బట్ నా దృష్టిలో మాత్రం ఇది చాలా ఎక్కువ అండి, నాకు ఎక్కువ అన్నమాట। ఎందుకంటే నేను ఈ జ్యువెలరీస్ ని పెద్దగా ప్రిఫర్ చేయను, అలాగే నేను అంతగా ఇష్టపడను, వేసుకోను కూడా। ఎందుకు అంతగా ఇష్టపడను అనేది రీజన్ అనేది నేను వీడియోలో చెప్తానండి, చివరి వరకు చూడండి। మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉండొచ్చు, వాళ్ళు చాలా ఎక్కువ జ్యువెలరీని చూపించుండొచ్చు, బట్ నా జ్యువెలరీ అయితే తక్కువే। ఇప్పుడు నా జ్యువెలరీస్ అయితే చూపిస్తానండి, ఒక్కొక్కటిగా చూపిస్తాను। కొన్ని అయితే మీషోలో తీసుకున్నవి, కొన్ని అయితే నేను బయట తీసుకున్నవి। ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం। ఫస్ట్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ నుంచి స్టార్ట్ చేద్దామండి। నాకు ఇష్టమైంది అనమాట ఫస్ట్ ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి। నాకు ఎందుకో తెలీదు, ఇలాంటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీస్ అంటే చాలా ఇష్టము। ఇదండి లాంగ్ చైన్ విత్ లాకెట్ వస్తుంది, ఇది నేను మీషోలో తీసుకున్నాను। ఇది మీరు ఆల్రెడీ చూసే ఉండొచ్చు, ఎందుకంటే నేను చాలా వీడియోస్లో వేసుకున్నాను, అలాగే సిల్వర్ బ్లౌజ్ చూపించాను కదా ప్లెయిన్ శారీస్ మీదకి, దాని మీద కూడా ఈ జ్యువెలరీనే వేసుకున్నాను అనమాట। ఇది నా ఫస్ట్ జ్యువెలరీ, ఇది మీషోలో 180 రూపీస్కి తీసుకున్నానండి। తక్కువ కాస్ట్లోనే తీసుకుంటాను నేను, ఎక్కువ అమౌంట్ పెట్టి అయితే తీసుకోను। చూసారు కదా, ఇది జ్యువెలరీ। దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ వేరేగా వచ్చిందండి, బట్ నాకు ఆ ఇయర్ రింగ్స్ నచ్చలేదు। సో నేనేం చేశానంటే, ఇప్పుడు ఇది వచ్చేసి వేరే దాందండి, బుట్ట వచ్చేసి వేరే దాంది, అలాగే ఇది వచ్చేసి ఈ చైన్కి వచ్చింది అనమాట। ఇక్కడ బుట్ట రాలేదు, ఇంకొకటి వచ్చింది, అది నాకు నచ్చలేదు, అది తీసేసి నేను ఈ బుట్టను అయితే దీనికి తగిలించేసుకున్నాను। ఇది ఈ సెట్ మీద కానీ కాదు, నార్మల్గా దేని మీదకైనా వేసుకోవచ్చు అని చెప్పి దీన్ని ఇలా రెడీ చేసుకున్నాను। చూడండి, ఇది ఒక ఇయర్ రింగ్స్, అండ్ ఈ జ్యువెలరీ మీదకి, ఈ లాకెట్ మీదకి నేను వేరే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి। ఇది కూడా 180 రూపీసే, ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను। ఇవి చాలా చాలా బాగుంటుంది, దీని మీదకనే కాదు మనం డ్రెస్ మీదకైనా సరే ఇది వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి। అందుకని చెప్పి ఇయర్ రింగ్స్ ఎప్పటి నుంచి నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను। ఈ రెండింటిని నేను ఇలా పేర్ చేసుకున్నాను అనమాట। దేని మీదకైనా సరే సింపుల్ శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుందండి, చాలా ట్రెండీగా కనిపిస్తుంది। నా ఫస్ట్ జ్యువెలరీ అయితే ఇది। ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇంకొక జ్యువెలరీని అయితే చూద్దామండి। ఇది ఇంకొక బాక్స్, ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను, అన్ని మీషోలో అని కాదు, చెప్పా కదా కొన్ని మీషోలో తీసుకున్నాను, కొన్ని నుంచి విడిగా తీసుకున్నాను। ఈ చూపించే ముందు చూడండి, ఇది ఈ రింగ్స్ అనమాట, ఈ రింగ్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను। ఈ రింగ్స్ కి ఈ బుట్టలు వచ్చింది, ఇక్కడ కింద ఈ విధంగా వచ్చింది బుట్టలు, ఈ బుట్టలు తీసేసి దీనికి వచ్చిండే బుట్టలు తీసి నేను దీనికి తగిలించేసాను అనమాట। అండ్ దీనిది వచ్చేసి ఇదండి, ఇది ఈ విధంగా వచ్చింది ఇయర్ రింగ్స్, దీని అయితే కంప్లీట్గా తీసే పక్కన పెట్టేశాను, దీన్ని అయితే తీసేసి కంప్లీట్గా పక్కన పెట్టేశాను। కావాలనుకుంటే ఈ రింగ్ ఇలాగే మనం వేసుకోవచ్చు అనమాట, ఇలాగే వేసుకోవచ్చు, లేదంటే దీంతో అయినా వేసుకోవచ్చు। ఈ విధంగా వచ్చింది సెట్ అయితే ఇట్లా ఉంటుంది, ఇది లేదు పైనది లేదు, ఈ విధంగా ఉండింది ఈ రింగ్ అయితే। రింగ్ కూడా తక్కువ కాస్ట్ అండి, 99 రూపీస్ ఏమో ఇది, అందుకని చెప్పి ఇది కూడా తీసుకున్నాను, ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను। చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని రింగ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదు ఇలా ప్లెయిన్గా నచ్చలేదు అనుకుంటే దీన్ని తీసేసుకొని హుక్కుని తీసి ఇక్కడ వేసేసుకోవచ్చు అనమాట, ఈ విధంగానే పేర్ చేసుకోవచ్చు। బట్ నాకు వీటన్నిటికంటే ఇదే బాగా నచ్చింది ఇయర్ రింగ్స్ అయితే। ఈ ఇయర్ రింగ్స్ అన్ని డ్రెస్సుల మీదకి సెట్ అయిపోతుందండి, ఎందుకంటే కింద చూసారు కదా అన్ని కలర్స్ ఉంది కదా, దేని మీదకైనా బాగా సెట్ అవుతుంది అనమాట। ఇది నా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వచ్చేసి 2 ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అలాగే ఒక రింగ్ ఒకటి, ఇంతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే। అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీషోలో తీసుకున్నది, ఇది వచ్చేసి చాకర్ అండి,
దీనికి వచ్చేసి స్టడ్స్ ఇలా వచ్చాయి ఇయర్ రింగ్స్ అయితే మనకి చిన్న చిన్నవి, చాలా బాగుంది, క్యూట్గా ఉంది కదా. ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇవి అంతకుముందు చేస్తున్నానండి రివ్యూ. మనం వేసుకుంటే ఈ విధంగా ఉంటుంది చోకర్ అనేది. చోకర్స్ అనేవి చాలా స్టైలిష్గా ఉంటుందండి. చూడండి, ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ రింగ్స్ అన్నీ తీసి ఇవన్నీ వేసుకోలేను కదా అని చెప్పి నేను జస్ట్ ఇట్లా చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా. ఇది కూడా నాకు, ఈ సెట్ కూడా నాకు 180 రూపీసేనండి. తక్కువ కాస్ట్ కాబట్టి తీసుకున్నాను. చూసారు కదా, ఇది చోకర్ వచ్చేసి చాలా చాలా స్టైలిష్గా ఉంటుంది. మనం ఏమి వేసుకోకపోయినా సరే ఇవి ఒక్కటి వేసుకుంటే చాలు, చాలా స్టైలిష్గా ఉంటుంది చోకర్ ఒక్కటి వేసుకుంటే. ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ. అండ్ ఇది వచ్చేసి ఇయర్ రింగ్స్ బాగున్నాయండి. ఇది వచ్చి సీజెడ్ ఇయర్ రింగ్స్. ఇవైతే మీషోలో తీసుకున్నది అయితే కాదండి, విడిగా బయట తీసుకున్నది ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ, చిన్న క్యూట్గా ఉంటుందండి. నాకు ఈ బుట్టలు అంటే చాలా చాలా ఇష్టము, అందుకే నేను ఎక్కువగా బుట్టలతో తీసుకుంటూ ఉంటాను. చూసారు కదా, చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. యాక్చువల్లీ ఇలాంటిదే మనకి ఇంతకుముందు చూపించా కదండి పెద్ద ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసి పెద్ద ఇయర్ రింగ్స్ కదా, ఆ మోడల్ అని కాదు, బట్ కొంచెం బుట్టలాగా అలాగే ఉంది కదా. పైన వచ్చేసి చిన్న నెమలి ఉంటుంది. ఇది కొంచెం బరువుగా ఉంటుంది కదా, మరీ వెయిట్ ఏమి ఉండదు. నేను మరీ అంత వెయిట్ది అయితే అసలు వేసుకోలేనండి. ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, క్యూట్గా చిన్నదిగా ఉందని చెప్పి తీసుకున్నాను. ఇదైతే మీషోలో కాదు, ఇది బయట తీసుకున్నాను. దీని కాస్ట్ 100 రూపీస్ అండి. ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ బాగుంది కదా, చిన్న ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి. ఇది కూడా సీజెడ్ జ్యువెలరీ. చూసారు కదా, చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఈ విధంగా ఉంటాయి. దీంట్లో రెండే 2 స్టోన్స్ ఉన్నాయి, పింక్ అండ్ గ్రీన్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అంతే. ఇయర్ రింగ్స్ మరీ పెద్దగా ఉంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా కాకుండా నేను కొంచెం సింపుల్గా ఉండేవి తీసుకుంటాను. చూసారు కదా, చిన్న ఇయర్ రింగ్స్. ఇది సీజెడ్ జ్యువెలరీ అండి. ఇది కాస్ట్ ఎక్కువే. దీని కాస్ట్ వచ్చేసి 1700 అనుకుంటాను. దీని కాస్ట్ వచ్చేసి, ఇది బయట అంటే ఆన్లైన్లో తీసుకుంది కాదు, ఇది బయట తీసుకున్నదండి. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి నాకు పెద్దగా గుర్తులేదండి, మేబీ 200 ఆ రేంజ్లోనే అనుకుంటా. ఇదండి, దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి కూడా బుట్టలే, వైట్ పర్ల్స్ వచ్చినాయి. పర్ల్సా ముత్యాలు ఏదోనండి, నాకైతే పెద్దగా తెలీదు. ఇది వైట్ బీడ్స్ అండి. దీనికి వచ్చేసి పెద్ద డాలర్ అయితే వచ్చింది. ఈ విధంగా ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. దీని క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి. నాకు ఎక్కువగా ఇలాంటి బుట్టలు అంటే చాలా చాలా ఇష్టం, బాగుంటుంది. ఎందుకో తెలియదు, నాకు ఇలాంటి బుట్టలు అయితే బాగా ఇష్టం అండి. చూసారు కదా, క్యూట్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న రైస్ బీడ్స్ ఉంటాయి కదా, చిన్నవి, ఆ బీడ్స్కి ఇలా. ఇది వచ్చి నేను బయట తీసుకున్నాను. దీని కాస్ట్ 100 రూపీస్. ఇది మా పాపకైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్సులు వేసుకున్నప్పుడు వేసుకోవడానికి వస్తుంది కదా అని తీసుకున్నాను. దీనికైతే ఇయర్ రింగ్స్ లేవండి. ఇయర్ రింగ్స్ లేకుండానే ఇది 100 రూపీస్. సేమ్ అలాంటిదే ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇదొకటి. దీనికి కూడా ఇయర్ రింగ్స్ లేవు. ఇది కూడా 100 రూపీసే. దీనికి వచ్చేసి కింద చిన్న హ్యాంగింగ్ ఉందండి, అది ఊడిపోయింది, పెట్టాలి. ఇక్కడ ఇలా ఉంటుంది.
ఇవన్నీ మా పాప కోసం తీసుకున్నాను. తక్కువ కాస్ట్ కదా, 100 రూపీస్లో ఉన్నాయని చెప్పి ఇవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇది మీషోలో తీసుకున్నానండి. ఇది చాలామంది చూసే ఉంటారు, మీషోలో బాగా పాపులర్ అయింది. ఇది కూడా నాకు 180 రూపీస్కే వచ్చింది, తక్కువ కాస్ట్ పడింది కాబట్టి దీన్ని కూడా తీసుకున్నా ఒకటి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. దీని ఇయర్ రింగ్స్ ఇవన్నమాట, రెండు కూడా నెమలి పింఛంది. అలాగే ఇక్కడ వచ్చేసి కృష్ణుడు చెయ్యిలా ఉంటుంది. అండ్ ఈ జ్యువెలరీస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్. ఇది కూడా ఆక్సిడైజ్డ్ అండి ఈ బ్యాంగిల్స్ కూడా. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఆల్రెడీ నాకు ఈ చైన్ ఉంది కదా, సింపుల్ అంటే ప్లెయిన్ శారీస్ మీదకి మనం ఈ చైన్ వేసుకొని ఇయర్ రింగ్స్ వేసుకొని ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సెట్ సూపర్గా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఈ బ్యాంగిల్స్ని అయితే వెతికి తీసుకున్నాను అనమాట. అంటే మీషోలో కూడా ఉన్నాయి, మీషోలో ఉన్న అవి నాకు సర్వీస్ అవైలబుల్ లేదని వచ్చింది. తక్కువ కాస్ట్లో అంటే 170 రూపీస్ పడుతుంది, అయినా కూడా అది అన్సర్వీసబుల్ అని వచ్చింది. లేదా 250 ఆ రేంజ్లో అయితే సర్వీస్ ఉందని వచ్చింది. సో ఎప్పటి నుంచి తీసుకోవాలనుకుంటున్నాను ఇలాంటి బ్యాంగిల్స్. ఇది నేను ఎక్కడ తీసుకున్నా అంటే మొన్న మేము శ్రీశైలం వెళ్ళాం కదండి, అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చేసి 150 అండి. ఈ జ్యువెలరీ వేసుకొని ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఏ శారీ కట్టుకున్న సింపుల్ శారీస్ కానీ సరే ఇలాంటిది కనుక మనం వేసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవైనా వేసుకోవచ్చు, చిన్ని ఇయర్ రింగ్స్. లేదు కనుకుంటే ఈ బుట్టలైనా వేసుకోవచ్చు. ఇవంతా కూడా మనకు ఒక కంప్లీట్ సెట్ లాగా ఉండాలని చెప్పి నేను ఈ బ్యాంగిల్స్ని అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నాను ఇలాంటి బ్యాంగిల్ తీసుకోవాలని చెప్పి, మరి దొరకలేదు. లక్కీలీ అక్కడ దొరికింది కాబట్టి తీసేసుకున్నాను. లేదు ఈ సెట్ వేసుకోకపోయినా సరే మనం ఇలాంటి బ్యాంగిల్స్లో మనం మిక్స్డ్ కలర్స్ వేసుకోవచ్చు. అంటే శారీకి తగ్గ మనం ఏ శారీ వేసుకుంటే ఆ శారీస్ తగ్గ బ్యాంగిల్స్ని మధ్యలో పెట్టేసి వేసుకోవచ్చు అనమాట. అలా కూడా యూజ్ అవుతుందని చెప్పి దీన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి 150. అండ్ ఇంకొక బ్యాంగిల్స్ వచ్చేసి ఇదండి. ఇది కూడా నాకు 100 రూపీస్ పడింది. ఇదైతే నేను ఇక్కడే తీసుకున్నాను, తక్కువ కాస్టే పడింది. ఇది నార్మల్గా అయితే 200 అనమాట. వాళ్ళు 100 రూపీస్కి ఆఫర్ ఇచ్చారు. సో 100 రూపీసే కదా అని చెప్పి తీసుకున్నాను. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే నార్మల్ బ్యాంగిల్స్లోకి ఇవి అటు ఇటు పెట్టేసి వేసుకోవచ్చు అనమాట. డిజైనర్ బ్యాంగిల్స్ లాగా మనం రెడీ చేసుకోవచ్చు. అంటే మనం ఏ శారీ వేసుకున్నా సరే ఆ శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకొని వాటి అటు ఇటు చివర్లో పెట్టుకోవచ్చు, లేదంటే మధ్యలోనే పెట్టుకోవచ్చు. సేమ్ ఇది తీసుకున్నప్పుడే ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీసే. ఇదైతే గోల్డ్ కలర్ ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం డార్క్గా ఉంటుంది, అంటే అంత గోల్డ్ కలర్ ఉండదు, కొంచెం డార్క్గా ఉంటుంది. ఇది వచ్చేసి బాగా బ్రైట్గా కనిపిస్తుంది ఈ బ్యాంగిల్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బ్యాంగిల్ అండి. ఇదైతే నాకు ఒక్కొక్కటిగా కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఇవి తీసుకున్నాను. ఇవి నా దగ్గర ఎప్పటి నుంచి ఉన్నాయి, బట్ అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. ఇవి మనం ఒకటి వేసుకొని ఒక చేతికి వాచ్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడే మా పాపకు కూడా ఇవి తీసుకున్నానండి. ఇవి కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. ఇది వచ్చేసి 100 రూపీస్. చూడండి, ఇంతేనండి నా జ్యువెలరీ. ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? నేను చెప్పాను కదా ఇది పెద్ద ఎక్కువ ఏం కాదు. మీకు అనిపించవచ్చు అంటే తక్కువే ఉన్నాయి అని అనిపించవచ్చు, బట్ నా దృష్టిలో మాత్రం ఇవి చాలా ఎక్కువ అండి. ఎందుకంటే నేను పెద్దగా ఇవి కొననండి. ఎందుకు కొనాలండి ఇంత కాస్ట్ పెట్టి మనం? ఇప్పుడు ఇదైతే చూడండి, ఇది తక్కువ కాస్ట్ కాబట్టి ఇన్నైనా ఉన్నాయన్నమాట, లేకపోతే అసలు తీసుకోను నేను. చూడండి
ఇలాంటి అంటే మంచి క్వాలిటీ జ్యువెలరీ అనేది మనకి 2000 అలా అవుతుంది కదండి. ఇంత కాస్ట్ పెట్టి ఇలాంటి జ్యువెలరీ కొనడం అనేది నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అంటే మన మనీ వేస్ట్ అయినట్టే కదండి ఇంత కాస్ట్ పెట్టి కొంటే. అందుకని చెప్పి నేను ఎక్కువగా తీసుకొని ఇలాంటి జ్యువెలరీస్ ఎందుకు ఎందుకు మనీ వేస్ట్, మనం తీసుకున్నాం కదా బాగా రెడీ అవ్వచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ మనం ఇట్లాగా కొన్ని జ్యువెలరీస్ తీసుకున్నామంటే ఎంత అవుతుంది? ఫర్ సపోజ్ ఒక 5 సెట్స్ తీసుకున్నామండి. 5 సెట్స్ తీసుకుంటే ఒక్కొక్క సెట్ 2000 వేసుకున్నా మనకి ఎంత అవుతుందండి? 10,000 అవుతుంది. దాని బదులు మనకి 2 గ్రామ్స్ లో గోల్డ్ వచ్చేస్తుందండి. అందుకని చెప్పి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, మనీ వేస్టే కదా. గోల్డ్ అనుకోండి, గోల్డ్ ఎప్పటికీ మనకు ఉంటుంది, ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది గోల్డ్ అనేది. బట్ ఇది మనకి యూజ్ అవుతుందండి? ఎప్పటికీ యూజ్ అవ్వదు. ఏదో అలంకరణ కోసం అయితే ఉంటుంది. తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చండి, వాళ్ళ ఒపీనియన్ ఇది. నా ఒపీనియన్ మాత్రం ఇదన్నమాట. తీసుకోవచ్చండి 1 or 2 అంతే, ఎనఫ్. ఇంకా ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మంచి శారీస్కి అన్ని గోల్డ్ జ్యువెలరీనే సెట్ అవ్వదు. ఇలాంటివి కొన్ని బాగుంటుంది కాబట్టి తీసుకోవచ్చు, 1 or 2 తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎవరిష్టం వాళ్ళదండి. తీసుకునే వాళ్ళని నేనేమి తక్కువ చేసి మాట్లాడట్లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి తీసుకుంటారు. నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అంటే మన లైఫ్ని బట్టి మనం అడ్జస్ట్ అవ్వాలండి. వాళ్ళు తీసుకున్నారు కదా అని చెప్పి మనం కూడా అన్ని జ్యువెలరీస్ తీసుకోకూడదు. అది నా ఒపీనియన్. ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ కానీ యాంకర్స్ కానీ చాలా చాలా మంచి జ్యువెలరీ వేసుకుని ఉంటారు, డిఫరెంట్ వేసుకుంటారు. అది వాళ్ళ ప్రొఫెషన్కి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటారండి. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా అవన్నీ తీసుకోవాలని తీసుకోకండి ఎప్పుడైనా సరే. అది వాళ్ళకి కంపల్సరీ అండి, మనకి కంపల్సరీ అయితే కాదు. మీకు లేదు బాగా రెడీ అవ్వాలి, మేము వేసుకోకూడదా, మంచి శారీస్ కట్టుకున్నప్పుడు మంచి జ్యువెలరీ వేసుకోకూడదా అని ఉంటుంది. అదే చెప్తున్నా కదా, 1 or 2 తీసుకుంటే చాలండి. ఇంకా ఎలాగో గోల్డ్ జ్యువెలరీ అనేది కంపల్సరీ ఉంటుంది కదా, ఎవరికైనా కూడా ఒక్కొక్క సెట్ అయినా ఉంటుంది కదండి కంపల్సరీ, మ్యారేజెస్కి చేసుకున్నవి. సో అవి వేసుకోండి. అదండి నా ఒపీనియన్ అయితే. అదే ఇలా జ్యువెలరీస్ కొనే బదులు మన ఇంట్లోకి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెంగా దాచుకొని గోల్డ్ అయినా సరే కొంచెమైనా సరే గోల్డ్ జ్యువెలరీ అనేది చేయించుకోవచ్చు అనమాట. అంటే ఇంత రాదు కదా మనకి, ఇదైతే 2000లోనే వచ్చేస్తుంది కదా అనిపిస్తుంది. 2000 అయినా సరే మనం కొంచెం కొంచెంగా దాచిపెట్టుకుంటే తక్కువ వెయిట్లోనే సరే గోల్డ్ చేసుకోవచ్చు. అది నా ఒపీనియన్. అంత గోల్డే వేసుకోవాలా, అందరికీ గోల్డ్ ఉండదు కదా అనుకోవచ్చు. అంత మేము కొనలేం కదా, అంత బడ్జెట్ లేదు కదా అని చెప్పి ఇవి కొనకండి. మీరు తీసుకున్నా సరే 1 or 2 తీసుకోండి చాలు. వాళ్ళు వీడియో పెట్టారు, వీళ్ళు వీడియో పెట్టారు, ఎక్కువ జ్యువెలరీ పెట్టేశారని కొనేయకండి. మీకు ఎంత కావాలో అంతవరకే తీసుకోండి. ఒక లిమిట్లో ఉంటే అది ఎప్పటికీ మనకి హ్యాపీనెస్ని ఇస్తుంది. లిమిట్ దాటితే మాత్రం ఎప్పటికీ అది హ్యాపీనెస్ని ఇవ్వదండి. తర్వాత మీకు రియలైజ్ అయిన తర్వాత మీరే బాధపడతారు. నా ఒపీనియన్ అండి ఇది. నేను ఎవరిని అయితే దీంట్లో తక్కువ చేసేస్తే మాట్లాడలేదు. మీకు నచ్చినట్టుగా మీరు ఉండొచ్చు అనమాట. అంతేనండి ఈ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.